అది మార్చి 8, 2014 అర్ధరాత్రి 12:42 మలేషియన్ ఎయిర్లైన్స్కి చెందిన MH370 విమానం మలేషియా రాజధాని కుఆలాలంపూర్ నుండి టేకాఫ్ అయింది. ఈ విమానం బీజింగ్ వెళ్తుంది. విమానంలో 227 మంది ప్రయాణికులు, అలాగే 10 మంది విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఈ ప్రయాణికులలో ఎవరికీ తెలియదు వీరు చరిత్రలో అతిపెద్ద విమాన రహస్యంలో భాగం అవబోతున్నారని. MH370 ఒక బోయింగ్ 777 విమానం. ఇది ఒక అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్. ప్రయాణానికి ముందు ఏరోప్లేన్కి ప్రీ ఫ్లైట్ చెక్స్ చేశారు. ప్లేన్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు. ఏరోప్లేన్ ప్రయాణానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు ప్రయాణానికి ముందు తెలిపారు. ఈ ఫ్లైట్కి కెప్టెన్ 53 ఏళ్ల జహరీ అహ్మద్ షా. ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. ఎన్నో సంవత్సరాలుగా ఈయన పైలటింగ్ చేస్తున్నాడు. ఈయనతో పాటు ఫ్లైట్కి ఫస్ట్ ఆఫీసర్ ఫరీక్ హమీద్. ఇతని వయసు 27 సంవత్సరాలు. ఇతనికి ఈ ప్రయాణం ఒక ట్రైనింగ్. ఈ ప్రయాణం పూర్తయితే ఇతను కూడా ఒక సర్టిఫైడ్ పైలట్ అవుతాడు. కానీ అలా ఎప్పటికీ జరగలేదు. టేక్ ఆఫ్ అయిన 20 నిమిషాల వరకు విమానం సరైన దారిలోనే ప్రయాణిస్తుంది. అప్పటిదాకా ఎలాంటి సమస్య లేదు. ఫ్లైట్ క్యాప్టెన్తో కాంటాక్ట్ అవుతూ సమాచారం తెలుసుకుంటున్నారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. ప్లేన్లో ప్రయాణికులలో కొందరు బీజింగ్లో తమ కుటుంబంతో మళ్ళీ కలవటానికి, కొందరు బీజింగ్ నగరంలో వ్యాపారాలు చేయడానికి, మరికొందరు బీజింగ్లో తమ పనులు చేసుకోవడానికి, ఇలా ఎవరి ఆలోచనలతో వారు ప్రయాణిస్తున్నారు. అలా ఆ విమానం బీజింగ్ వైపు ప్రయాణిస్తుంది. సరిగ్గా ప్రయాణం మొదలైన 26 నిమిషాల తర్వాత ఈ ప్లేన్ మలేషియా దేశాన్ని దాటి సౌత్ చైనా సీలోకి ఎంటర్ అయింది. ఫ్లైట్ క్యాప్టెన్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి తెలియజేశాడు. ఫ్లైట్ క్యాప్టెన్ ప్లేన్ ఆ సమయానికి 35,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి తెలియజేశాడు. ఆ సమయంలో విమానం వియత్నాం వైపు వెళ్తూ ఉంది. 11 నిమిషాల తర్వాత ఫ్లైట్ మలేషియన్ ఎయిర్ రీజియన్ నుండి వియత్నాం ఎయిర్ రీజియన్లోకి అడుగుపెట్టింది. దీంతో మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఆ విషయాన్ని క్యాప్టెన్కి ఇన్ఫార్మ్ చేసి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పి క్యాప్టెన్కి గుడ్ నైట్ చెప్పాడు. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ క్యాప్టెన్ చెప్పిన ఈ మాటలే విమానం నుండి వచ్చిన చివరి మాటలు. ఇక ఆ తర్వాత విమానం నుండి ఎలాంటి సమాచారం లేదు. ఈ మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 మాయమైపోయింది. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది ఎవ్వరికీ తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ విమానం ఏమైందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. కొన్ని సంవత్సరాల సమయం, వందల కోట్ల రూపాయల ఖర్చు వృధా అయ్యాయి. దీంతో ఈ విమాన రహస్యం చరిత్రలోనే ఇప్పటిదాకా అతిపెద్ద విమానయాన రహస్యంగా మిగిలిపోయింది. 300 మంది ప్రాణాలు ఎప్పటికీ కనిపించకుండా మాయమైపోయాయి. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇలాంటి సంఘటన జరగడం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ప్రమాదం జరిగి 10 ఏళ్ళు అవుతున్నా విమానానికి చెందిన కొన్ని ఆనవాళ్లు మాత్రమే దొరికాయి. బట్ ఇవి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు, కానీ మరిన్ని ప్రశ్నలకు దారితీశాయి. ఎన్నో అనుమానాలు, కాన్స్పిరసీ థియరీస్ కూడా ఈ సంఘటన గురించి వచ్చాయి. అసలు ఆ తర్వాత ఏం జరిగింది, ఈ విమానం ఏమైంది, ఫ్లైట్ మిస్టరీకి సంబంధించి ఉన్న కాన్స్పిరసీ థియరీస్ ఏంటి, ఈ విషయాలన్నీ సపరేట్ వీడియోస్గా మేము ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియోస్ చూసిన వాటిలో ఎక్కువ శాతం మంది కొన్ని వీడియోస్ని మాత్రమే చూశారు. దీంతో ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వీడియోలో ఉంటే బాగుంటుందని ఈ ఫుల్ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో ఎక్కడ మిస్ అవ్వకండి. దేశాలు, 34 విమానాలు, 40 నౌకలు అన్నీ కలిసి సముద్రాన్ని జల్లెడ పడుతున్న మలేషియా ఫ్లైట్ జాడ మాత్రం దొరకడం లేదు. ఫ్లైట్ మిస్ అయ్యి 6 రోజులైంది. అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, సముద్రంలో పడిపోయిందా, ఎక్కడైనా కూలిపోయిందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఈ ప్రపంచం తెలుసుకోలేకపోతోంది. మలేషియా నుంచి చైనా వెళ్తున్న బోయింగ్ విమానం ఆనవాళ్లను ఇప్పటికీ పసిగట్టలేకపోతోంది. 14 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులతో బయలుదేరిన MH370 బోయింగ్ విమానం ఆచూకీ ఇప్పటి వరకు తెలియకుండా పోయింది. కొద్ది రోజుల దర్యాప్తు తర్వాత ఆస్ట్రేలియా సంస్థ ఒక చిన్న క్లూ దొరికింది. మలేషియా ఎయిర్లైన్స్ లోగోతో దొరికిన పేపర్ టవల్ కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ tonight. A Malaysia Airlines flight MH370 flight MH370 disappeared en route to Beijing. flight MH370 ended in the southern Indian Ocean. ఈ విమాన రహస్యం గురించి తెలుసుకోవడానికి ప్రమాదం జరిగిన రోజుకు వెళ్ళిపోదాం. అది మార్చి 8, 2014 అర్ధరాత్రి 1:19కి ఈ విమానం వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ రీజియన్లోకి ప్రవేశించింది.
కేవలం వియత్నాం రీజియన్లోకి ప్రవేశించిన 30 సెకండ్ల తర్వాత ఈ ఫ్లైట్ రేడార్ నుండి మాయమైపోయింది. కానీ మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ విషయాన్ని గుర్తించలేదు. మలేషియా ఎయిర్ రీజియన్ నుండి వియత్నాం ఎయిర్ రీజియన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్లేన్ రేడార్ నుండి మాయమైపోయిందని మలేషియన్ కంట్రోలర్స్ అనుకున్నారు. అందుకే మలేషియన్ కంట్రోలర్స్కి ఈ విషయంలో ఎలాంటి అనుమానం రాలేదు. మరోవైపు వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ప్లేన్ రీజియన్లోకి ఎంటర్ అవ్వడం చూశారు, కానీ కొన్ని సెకండ్లకే మాయమైపోవడం కూడా చూశారు. ఈ ఫ్లైట్ రేడార్ నుండి మాయమైపోవడంతో కొంతసేపు చూసిన తర్వాత 121కి వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఫ్లైట్ని సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ అవతల నుండి ఎలాంటి స్పందన లేదు. ఎంత ట్రై చేసినా క్యాప్టెన్తో కాంటాక్ట్ అవ్వలేకపోయారు. అలా 18 నిమిషాల వరకు ప్రయత్నించిన తర్వాత వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి మలేషియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి MH370 కనబడట్లేదు అనే ఇన్ఫర్మేషన్ అందింది. బట్ మలేషియన్ కంట్రోలర్స్కి ఏమీ అర్థం కాలేదు. కొన్ని నిమిషాల ముందే ఆ విమానం మలేషియన్ రీజియన్ నుండి వియత్నాం రీజియన్లోకి ఎంటర్ అయిందని మలేషియన్ కంట్రోలర్స్ చెప్పారు. దీంతో ప్లేన్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం తలెత్తుండొచ్చని అనుకున్నారు, కానీ ఎంతసేపు అయినా ఫ్లైట్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఫ్లైట్తో కాంటాక్ట్ అవ్వడానికి 2 దేశాల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఎంత ట్రై చేసినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ప్లేన్కి ఏదైనా ప్రమాదం జరిగిద్దా అనే భయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి పుట్టింది. దీంతో వెంటనే కోలాలంపూర్ ఏరోనాటికల్ రెస్క్యూ సెంటర్కి ఇన్ఫర్మేషన్ అందించారు. ప్లేన్ మిస్ అయినట్లు గంట సేపులోపే రెస్క్యూ సెంటర్కి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది. అలా ఎవరి ప్రయత్నం వారు చేస్తూ ఉండగానే ప్లేన్ మిస్ అయ్యి 4 గంటలైపోయింది. ప్లేన్ ఏదైనా ప్రమాదానికి గురై ఉండొచ్చు, లేదా ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యి ఉండొచ్చు. 4 గంటలు గడిచినా ఎలాంటి సమాచారం లేదు. ఫ్లైట్ గురించి ఏమీ తెలియట్లేదు. ప్లేన్ మిస్ అయిన 4 గంటల తర్వాత ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ప్లేన్ ఏమైంది అని సౌత్ చైనా సీ మొత్తం వెతకడం మొదలుపెట్టారు. ఒక పక్క ఆపరేషన్ జరుగుతూనే ఉంది, కానీ విమానం గురించి ఎలాంటి సమాచారం రావట్లేదు. అలా ఆపరేషన్ జరుగుతూ ఉండగానే ఉదయం 6 గంటల 32 నిమిషాలైంది. నిజానికి ఈ సమయానికి MH370 బీజింగ్కి చేరాల్సి ఉంది. విమానం బీజింగ్లో ల్యాండ్ అవుతుందేమో అని అందరూ ఎదురు చూశారు, కానీ అలా జరగలేదు. ఎంతసేపు చూసినా ఫ్లైట్ బీజింగ్కి చేరుకోలేదు. ఈ ప్రయాణంలో ప్లేన్ మలేషియా, వియత్నాం అలాగే సౌత్ చైనా సీ మీదుగా ప్రయాణిస్తుంది. దీంతో ఈ విమానం ఖచ్చితంగా సౌత్ చైనా సీలో క్రాష్ అయి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఉదయాన్నే సౌత్ చైనా సీలో హై లెవెల్ సర్చ్ ఆపరేషన్కి పిలుపిచ్చారు. ఈ ఫ్లైట్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 7 దేశాలకు చెందిన 34 నౌకలు అలాగే 28 విమానాలు ఈ హై లెవెల్ సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. విమానం యొక్క ఆచూకీ కోసం సౌత్ చైనా సీ అంతటినీ జల్లెడ పడుతున్నారు. బట్ వింతగా సౌత్ చైనా సీలో ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఒకవేళ ఫ్లైట్ క్రాష్ అయితే ఫ్లైట్ భాగాలు సముద్రంపై తేలుతూ ఉంటాయి, కానీ సౌత్ చైనా సీలో అలాంటివి ఏమీ దొరకలేదు. ఈ హై లెవెల్ సర్చ్ ఆపరేషన్ కూడా ఏమాత్రం ఫలించలేదు. అలా ఆపరేషన్ జరుగుతూ ఉండగానే 4 రోజులు కూడా గడిచాయి, కానీ ఎలాంటి ఫలితం లేదు. 4 రోజుల తర్వాత మార్చి 12న ఈ విమానం ఏమైందో చిన్న క్లూ దొరికింది. అదే మిలిటరీ రేడార్. MH370 విమానం సివిలియన్ రేడార్ నుండి మాయమైపోయినా ఆ రోజు రాత్రి మిలిటరీ రేడార్లో ఈ ప్లేన్ కనిపించింది. ఆ రాత్రి ఈ ఫ్లైట్ ఎటు వెళ్ళిందో మిలిటరీ రేడార్లో కొంత రికార్డ్ అయింది. ఈ డేటా ప్రపంచం మొత్తాన్ని షాక్కి గురిచేసింది. ఈ ప్లేన్ మిలిటరీ రేడార్లో చివరిసారి కనిపించింది రాత్రి 2 గంటల 22 నిమిషాలకు. కానీ ఈ విమానం కనపడింది సౌత్ చైనా సీ మీద కాదు, మలేషియాలో కాదు, వియత్నాంలో కాదు, అలాగే చైనాలో అంతకంటే కాదు. ఈ విమానం చివరిసారి కనిపించింది ఇండియన్ ఓషన్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గరలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ మలకా మీదుగా ఈ విమానం రేడార్లో చివరిసారి కనిపించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. బట్ చాలామందికి ఈ డేటా అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు, ఎందుకంటే ఈ విమానం ప్రయాణిస్తుంది బీజింగ్ వైపు. అలాంటిది ఈ విమానం మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. బట్ నిజమేంటంటే ఈ రేడార్లో అన్ని ఫ్లైట్స్ డేటా కరెక్ట్గానే ఉంది. దీంతో ఈ డేటా కూడా కరెక్టే. బట్ బీజింగ్ వెళ్తున్న విమానం ఇండియన్ ఓషన్ మీదకి ఎందుకు ఎలా వెళ్ళింది ఎవ్వరికీ అర్థం కాలేదు. దీంతో ఇది ప్రమాదమా లేక మరేమైనా జరిగిందా అనే అనేక అనుమానాలు మొదలయ్యాయి. దీంతో సర్చ్ చేస్తున్నది రాంగ్ ఏరియా అని వారికి అర్థమైంది. దీంతో అసలు విమానం ఎటు వెళ్ళింది అనే సరికొత్త ప్రశ్నపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఒక పక్క సర్చ్ ఆపరేషన్, మరో పక్క ఇన్వెస్టిగేషన్. బట్ ఉన్న ఆధారాలు మాత్రం చాలా తక్కువ. ఫ్లైట్ ఇండియన్ ఓషన్ మీదుగా ఇండియా వెళ్ళి హిమాలయాల్లో క్రాష్ అయిందా, లేదా ఇండియన్ ఓషన్లో క్రాష్ అయిందా, ఇలాంటి ఎన్నో అనుమానాలపై విచారణ మొదలైంది. ఈ ఇన్వెస్టిగేషన్లో మరొక ఇంపార్టెంట్ ఆధారం దొరికింది. బట్ ఈసారి అంతరిక్షం నుండి ఈ ఆధారం వచ్చింది. బ్రిటిష్కి చెందిన ఇమ్మర్సాట్ శాటిలైట్లో ఈ ప్లేన్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ లభించింది. ఆ రాత్రి MH370 శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది.
సహజంగా ఫ్లైట్స్ ఎప్పుడు శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఆ రోజు రాత్రి కూడా ఈ ప్లేన్ శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. మన మొబైల్స్ నాన్ వైఫై నెట్వర్క్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. అలానే ప్లేన్స్ కూడా ఆటోమేటిక్గానే శాటిలైట్తో కనెక్ట్ అవ్వాలని చూస్తాయి. బట్ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఈ ఫ్లైట్ శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది కానీ కనెక్ట్ కాలేదు. ఇందువల్ల ఫ్లైట్ యొక్క డేటా ట్రాన్స్ఫర్ కాలేదు. దీని నుండి కూడా ఎలాంటి ఇంపార్టెంట్ సమాచారం రాబట్టలేకపోయారు. బట్ సైంటిస్ట్ దీని నుండి కూడా ఒక చిన్న క్లూని కనిపెట్టారు. దీని నుండి ఫ్లైట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా ఫ్లైట్ యొక్క అప్రాక్సిమేట్ లొకేషన్ని తెలుసుకోవచ్చు. ఈ విమానం శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు శాటిలైట్ యాంటీనా సిగ్నల్ వచ్చిన వైపుకు టర్న్ అవుతుంది. అలా యాంటీనా టర్న్ అయిన యాంగిల్ని బట్టి ఫ్లైట్ యొక్క అప్రాక్సిమేట్ లొకేషన్ని తెలుసుకోవచ్చు. దీనివల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినప్పటికీ ఎక్కడ క్రాష్ అయింది అనే అంచనా వేయచ్చు. శాటిలైట్ డేటాలో ఫ్లైట్ శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి 7 సార్లు ప్రయత్నించినట్లు రికార్డ్ అయింది. ఈ 7 సార్లు శాటిలైట్ టర్న్ అయిన యాంగిల్ని బట్టి అప్రాక్సిమేట్ లొకేషన్స్ని క్యాలిక్యులేట్ చేశారు. ఈ వైట్ కలర్ సర్కిల్స్లో ఫ్లైట్ ఏదో ఒక చోట ఉన్నప్పుడు శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. వీటినే శాటిలైట్ హ్యాండ్ షేక్స్ అంటారు. ప్రతి సర్కిల్లో ఏ టైంకి విమానం కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసిందో కూడా ఉంది. చివరిగా ఉన్న సర్కిల్ 7th సర్కిల్. ఈ 7th సర్కిల్లో ఉన్నప్పుడే ఫ్లైట్ చివరిసారి శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. దీంతో ఈ చివరి సర్కిల్ దగ్గరలోనే ఎక్కడైనా ఫ్లైట్ క్రాష్ అయి ఉండొచ్చు. బట్ ఈ చివరి సర్కిల్ చాలా పెద్దది, అలాగే చాలా ఏరియాని కవర్ చేసింది. కజాఖ్స్తాన్, చైనా, ఇండోనేషియా నుండి ఆస్ట్రేలియా వరకు చాలా దేశాలను ఈ ఏరియా కవర్ చేసింది. అలాగే చాలా భాగం సముద్రంలో ఉంది. ఈ లాస్ట్ సర్కిల్ లోపల విమానం ఎక్కడైనా ఉండొచ్చు, అంతకంటే ముందు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సర్కిల్లోని లొకేషన్లో ఫ్లైట్ కమ్యూనికేట్ చేయడానికి చివరిసారి ప్రయత్నించింది. ప్లేన్ ఆ తర్వాత ఇంకా ముందు కూడా వెళ్ళుండొచ్చు. ఈ డేటాని మిలిటరీ రేడార్లో రికార్డ్ అయిన ఫ్లైట్ లొకేషన్, పాత్, స్పీడ్, అలాగే ప్లేన్లో లోడ్ చేసిన ఫ్యూయల్ని క్యాలిక్యులేట్ చేసి ప్లేన్ ఎక్కడ క్రాష్ అయి ఉండొచ్చు అని ఒక అంచనా వేశారు. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఒక షేడెడ్ రీజియన్లో ప్లేన్ క్రాష్ అయి ఉంటుందని అంచనా వేశారు. ఈ షేడెడ్ రీజియన్కి 7th ఆర్క్ అనే పేరు పెట్టారు. ఈ 7th ఆర్క్ ఆస్ట్రేలియాకి వెస్ట్ కోస్ట్ నుండి 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 7th ఆర్క్ కూడా చాలా ఏరియాని కవర్ చేస్తుంది. సముద్రంలోని ఈ భాగాన్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. సముద్ర పొడుగున ఎలా ఉంటుందో తెలియదు. దీంతో ఈ 7th ఆర్క్లో సర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. కేవలం సర్ఫేస్ మీదే కాదు, అక్కడక్కడ కొన్ని అండర్ వాటర్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేశారు. బట్ ఎక్కడ ఏమీ దొరకలేదు. ఫ్లైట్కి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఈ ఫోటోలో ఉన్న రెడ్ ఏరియానే 7th ఆర్క్. ఈ ఫోటోలో ఉన్న ఎల్లో ఏరియా సర్చ్ ఆపరేషన్ చేసిన ఏరియా. ఆరెంజ్ ఏరియాస్ అండర్ వాటర్ సర్చ్ ఆపరేషన్ చేసిన ఏరియా. ఇంత ఏరియా కవర్ చేసి సర్చ్ చేసినా ఏమీ ఫలితం లేదు. సోనార్ టెక్నాలజీస్తో సిగ్నల్స్ ద్వారా సముద్ర పొడుగున సర్చ్ చేశారు. బట్ ఎక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఏప్రిల్ 2014 కల్లా సముద్రం సర్ఫేస్ పైన సర్చ్ ఆపరేషన్ ఆపేశారు. ఎందుకంటే ఫ్లైట్ మిస్ అయ్యి అప్పటికీ నెల దాటిపోతుంది. ఒకవేళ విమానం సముద్రంలో క్రాష్ అయి ఉంటే సర్ఫేస్ పైన ఇంతసేపు ఉండే అవకాశమే లేదు. దీంతో అడ్వాన్స్డ్ అండర్ వాటర్ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సౌండ్ టెక్నాలజీస్, సోనార్ వేవ్స్, అండర్ వాటర్ వెహికల్స్తో సముద్ర పొడుగున ప్లేన్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ 7th ఆర్క్ ఏరియా మొత్తంలో అండర్ వాటర్ సర్చ్ మొదలుపెట్టారు. అప్పటిదాకా ప్రపంచంలో జరిగిన అత్యంత ఖరీదైన అలాగే పెద్దదైన సర్చ్ ఆపరేషన్ ఇదే. అలా మొదలైన సర్చ్ ఆపరేషన్ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల పాటు సాగింది. బట్ ఏమాత్రం ఫలితం లేదు. ఇంత ఏరియాలో, అది కూడా సముద్ర పొడుగున ఒక విమానాన్ని కనిపెట్టడం అంత ఈజీ కాదు. అందుకే కొన్ని సంవత్సరాల పాటు జరిగిన డబ్బు, సమయం వృధా తప్ప ఏమీ ఫలితం లేదు. దీంతో 3 సంవత్సరాల తర్వాత సర్చ్ ఆపరేషన్ కూడా ఆపేశారు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఎక్స్పెడిషన్. అలా 10 ఏళ్ళు అవుతున్నా ఈ విమానం గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ విమానం ఎటు వెళ్ళిందో 10 ఏళ్ళు అవుతున్నా ఎవ్వరికీ తెలియదు. బట్ అసలు ఏం జరిగింది అని ఎన్నో కాన్స్పిరసీ థీరీస్ వచ్చాయి. వీటికి సరైన ఆధారాలు లేవు. అయినప్పటికీ ఈ కాన్స్పిరసీ థీరీస్ అన్నిటిని ఇప్పుడు చూద్దాం. కాన్స్పిరసీ థియరీ నెంబర్ 1, సౌత్ చైనా సీ మీద ఉండాల్సిన MH370 ఇండియన్ ఓషన్ మీద ఉండడం చూడగానే అందరికీ వచ్చిన అనుమానం పైలట్ మీదే. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం కెప్టెన్ జహారీ యొక్క వైఫ్ అలాగే చిల్డ్రన్ ఫ్లైట్ మిస్ అయ్యే ముందు రోజు ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు కెప్టెన్కి తన వైఫ్తో గొడవైంది. అంతేకాదు కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం కెప్టెన్ జహారీకి వేరే మహిళతో అఫైర్ కూడా ఉందని. వీటన్నిటి వల్ల కెప్టెన్ జహారీ డిప్రెషన్లో ఉన్నాడని అతని సన్నిహితులు చెప్పారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఫ్లైట్ టేకాఫ్కి ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కెప్టెన్ ఈ కాల్లో 2 నిమిషాల పాటు మాట్లాడాడు. ఫేక్ ఐడెంటిటీతో ఒక మహిళ ఈ ఫోన్ నెంబర్ నుండి కాల్ చేసి పైలట్తో మాట్లాడింది. కెప్టెన్ జహారీకి పొలిటికల్ పరిచయాలు కూడా ఉన్నాయి. అప్పటి మలేషియన్ అపోజిషన్ లీడర్ అన్వార్ ఇబ్రహీంకి కెప్టెన్ బంధువు, అలాగే హార్డ్ కోర్ సపోర్టర్. MH370 మిస్ అయ్యే ముందు రోజు
అంటే మార్చి 7న అన్వర్ ఇబ్రహీం అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళాడు. ప్రయాణానికి ముందు కెప్టెన్ కూడా కోర్ట్ రూమ్‌లోనే ఉన్నాడు. దీంతో ఇతని వెనుక పొలిటికల్ మోటివేషన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఫ్లైట్ క్రాష్ చేసి గవర్నమెంట్‌కి బ్యాడ్ నేమ్ తేవడానికి కెప్టెన్ ఇలా చేశారని కొంతమంది చెప్తారు. ఇన్వెస్టిగేటర్స్ కెప్టెన్ జహారీలో స్ట్రేంజ్ బిహేవియర్‌ని కూడా అబ్జర్వ్ చేశారు. మార్చి 7 వరకు కెప్టెన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. మార్చి 7 వరకు ఇతను 170 ఇంటర్వ్యూస్ చేశాడు. బట్ మార్చి 7 తర్వాత ఒక్క ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ లేదా ప్లాన్ చేయలేదు. ఇదే ఇన్వెస్టిగేటర్స్‌కి వింతగా అనిపించింది. పైలట్‌కి సంబంధించిన ఎలాంటి సోషల్ మీడియా ప్లాన్స్ లేకపోవడంతో ఇన్వెస్టిగేటర్స్ పైలట్స్‌పై ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ ఎంక్వైరీలో పైలట్ ఇంట్లో ఫ్లైట్ సిమ్యులేటర్‌లో కొన్ని పార్ట్స్ రికార్డ్ అయి ఉన్నాయి. బట్ ఈ పార్ట్స్‌ని బయటకు రిలీజ్ చేయలేదు. బట్ 2014 జూలై 23కి చెందిన కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ రూట్స్ అలాగే కెప్టెన్ యొక్క పర్సనల్ లైఫ్‌లో గొడవలు అలాగే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్స్ వల్ల ప్లేన్‌లో ఉన్నవారి వల్ల ఫ్లైట్‌కి ఏదైనా ప్రమాదం జరుగుంటే కెప్టెనే ఇన్వెస్టిగేటర్స్ యొక్క మెయిన్ అనుమానితుడు. ఈ ఆధారాలన్నీ కెప్టెనే MH370 మాయమైపోవడానికి కారణం అనే అనుమానానికి బలం చేకూర్చాయి. యునైటెడ్ స్టేట్స్ యొక్క FBI కెప్టెన్ ఇంట్లోని ఫ్లైట్ సిమ్యులేటర్లో డిలీట్ చేసిన డేటా అంతటిని రికవర్ చేసింది. ఫ్లైట్ సిమ్యులేటర్ కోసం వాడిన కంప్యూటర్ యొక్క హార్డ్ డ్రైవ్ నుండి FBI ఈ డేటాని రికవర్ చేసింది. ఈ రికవర్ చేసిన డేటాలో ఎలాంటి ఆధారాలు లేవని మలేషియన్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ ప్రకటించాడు. బట్ సండే టైమ్స్ రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం ఈ డిలీటెడ్ ఫ్లైట్ పాత్లో ఒక ఫ్లైట్ పాత్లో కెప్టెన్ ఫ్లైట్ని సదర్న్ ఇండియన్ ఓషన్ మీదుగా తీసుకువెళ్లి ఒక చిన్న ఐలాండ్లోని రన్వేపై ల్యాండ్ చేశాడు. దీంతో ఈ పాత్ ఇన్వెస్టిగేటర్స్కి అనుమానాస్పదంగా అనిపించింది. 2016లో లీక్ అయిన ఒక అమెరికన్ డాక్యుమెంట్ ప్రకారం కెప్టెన్ ఇంట్లో ఫ్లైట్ సిమ్యులేటర్లో ఉన్న పాత్ అలాగే రాత్రి MH370 ఒక పాత్ దాదాపు సేమ్గా ఉన్నాయి. ఈ రెండు పాత్ సదర్న్ ఇండియన్ ఓషన్లోకే వెళ్తున్నాయి. ఈ విషయాన్ని 2017లో ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో కూడా కన్ఫర్మ్ చేసింది. 2017లో ATSB ది ఆపరేషనల్ సర్చ్ ఫర్ MH370 అనే రిపోర్ట్లో ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ పాత్ గురించి మరింత కీలక అప్డేట్ వచ్చింది. ఫ్లైట్ సిమ్యులేటర్లో కెప్టెన్ ఈ పాత్లో ఫ్లై చేసింది MH370 మాయమైపోవడానికి కేవలం 5 వారాల ముందే. ఫిబ్రవరి 2న పైలట్ ఈ రూట్లో ఫ్లైట్ సిమ్యులేటర్లో ఫ్లై చేశాడు. అంతేకాదు ఆ తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 3న ఆ డేటా మొత్తాన్ని డిలీట్ చేశాడు. కెప్టెన్ సిమ్యులేటర్లో ఫ్లై చేసింది కూడా సేమ్ బోయింగ్ 777 విమానం. అదే మోడల్ విమానమే ఈ MH370. ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ పాత్లో 6 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్లో ఫ్లైట్ కోలాలంపూర్ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ నుండే MH370 కూడా బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని పాయింట్స్ ప్రకారం ఫ్లైట్ సిమ్యులేటర్లో ఫ్లైట్ స్ట్రెయిట్ ఆఫ్ మలాకా మీదుగా ఇండియన్ ఓషన్లోకి వెళ్ళింది. సేమ్ ఇదే దారిలో MH370 వెళ్ళింది. మిలిటరీ రేడార్లో కూడా MH370 పాత్ ఇక్కడ వరకే ఉంది. సిమ్యులేటర్లో తర్వాతి పాయింట్స్లో ఫ్లైట్ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్లో ల్యాండ్ అయింది. సో ఇండియన్ ఓషన్లో ఏదైనా రిమోట్ ఐలాండ్లో MH370 ల్యాండ్ అయిందా అనే డౌట్ కూడా ఇన్వెస్టిగేటర్స్కి వచ్చింది. బట్ ఆ దగ్గరలో రిమోట్ ఐలాండ్స్ ఏమీ లేవు. దీంతో ఫ్లైట్లో ఉన్న ఫ్యూయల్ని బట్టి అంచనా వేసి ఇన్వెస్టిగేటర్స్ ఇండియన్ ఓషన్లో ఎక్కడో ఫ్లైట్ క్రాష్ అయిందని నిర్ధారించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆస్ట్రేలియన్ అధ్యక్షుడిగా ఉన్న టోనీ అబాట్ 2020 ఫిబ్రవరిలో స్కై న్యూస్ డాక్యుమెంటరీలో ఈ విధంగా చెప్పాడు. మలేషియా గవర్నమెంట్లోని టాప్ లెవెల్ అధికారుల ప్రకారం ఈ ఘటనకు కారణం పైలట్ చేసిన మర్డర్ సూసైడ్. కెప్టెన్ యొక్క ఫ్యామిలీ ఈ అలిగేషన్ని రిజెక్ట్ చేశారు. బట్ చాలామంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం సముద్రంలో దొరికిన ఫ్లాపరాన్ సెటిలర్లను స్టడీ చేస్తే ఈ ఫ్లాపరాన్స్కి ముందు ఉన్న ఎడ్జెస్ బాగా డ్యామేజ్ అయ్యాయి. అలాగే ఫ్లాప్స్ యొక్క వెనుక ఎడ్జెస్ చాలా తక్కువ డ్యామేజ్ అయ్యాయి. ఫ్లైట్ని కంట్రోల్డ్గా క్రాష్ చేస్తేనే ఇలా జరుగుతుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది కూడా పైలటే క్రాష్ చేశాడు అనే అనుమానానికి బలం చేకూరుస్తుంది. బట్ ఇన్వెస్టిగేటర్స్ యొక్క రిపోర్ట్లో ఫ్యూయల్ అయిపోవడం వల్ల ఫ్లైట్ వేగంగా అన్కంట్రోల్గా ఓషన్లో క్రాష్ అయిందని ఉంది. సో ఏది నిజమో ఎవరికీ తెలియదు. 2015లో బ్రిటిష్ ఎయిర్వేస్ యొక్క సీనియర్ బోయింగ్ 777 పైలట్ సైమన్ హార్డీ BBC న్యూస్తో మరికొన్ని విషయాలు చెప్పారు. ఈయన చెప్పిన దాని ప్రకారం సిమ్యులేటర్లో పాత్ MH370 యొక్క పాత్ రెండు ఒకేలాగా ఉండడం కోయిన్సిడెన్స్ కాదు, ఇంటెన్షనల్ అని. అంతేకాదు వీరి ప్రకారం మలాకా స్ట్రైట్ మీదుగా ప్రయాణించడానికి MH370 తీసుకున్న టర్న్ వల్ల కెప్టెన్కి అతని హోమ్ టౌన్ పెనాంగ్ క్లియర్గా కనబడుతుంది. ఈయన ఈ రకంగా చెప్పారు. Someone was taking a long emotional look at Penang. There were actually 3 turns, not 1. Someone was looking at Penang. ఈ మాటల యొక్క అర్థం కెప్టెన్ చివరిసారిగా తన హోమ్ టౌన్ వైపు ఎమోషనల్గా చూశాడని. 2015లో సైమన్ హార్డీ 60 Minutes ఆస్ట్రేలియా ప్రోగ్రాంలో మళ్ళీ ఇదే విషయం చెప్పాడు. కెప్టెన్ కావాలనే ఇండియన్ ఓషన్లో ఫ్లైట్ క్రాష్ చేయడానికి తన హోమ్ టౌన్ మీదుగా తీసుకువెళ్ళాడు. అంతేకాదు మిలిటరీ రేడార్లో రికార్డ్ అయిన పాత్ ప్రకారం కెప్టెన్ మిలిటరీ రేడార్లో డిటెక్ట్ అవ్వకుండా ఫ్లైట్ని మలేషియా అలాగే థాయిలాండ్ బోర్డర్ దగ్గరలో ఫ్లై చేశాడని హార్డీ చెప్పాడు. MH370 కాక్పిట్లో యాంటీ హైజాకర్ 45 డోర్స్ ఉన్నాయి. దీంతో వేరే వాళ్ళు లోపలికి రాలేరు. ఇలా డోర్స్ ఉండడం వల్ల పైలట్ ఫ్లైట్ని క్రాష్ చేస్తున్న ప్యాసింజర్స్ లేదా క్రూ ఎవరు కెప్టెన్ని ఆపలేరు.
2024 మార్చిలో బ్రాడ్కాస్ట్ అయిన బ్రిటిష్ టెలివిజన్ ప్రోగ్రాంలో కెప్టెన్ ఫ్లైట్ క్రాష్ అవ్వకముందే క్యాబిన్కి ఆక్సిజన్ కట్ చేసి అందరూ ముందే అన్కాన్షియస్ అయ్యేలా చేసినట్లు చూపించారు. 2020లో ఫ్రెంచ్ రిటైర్డ్ పైలట్ అలాగే శాటిలైట్ ఇంజనీర్ ఈ ఘటన గురించి ఒక పెద్ద రిపోర్ట్ రిలీజ్ చేశాడు. ఈ రిపోర్ట్లో కెప్టెన్ ఈ దారుణం చేశాడని కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అలాగే సిమ్యులేటర్ పార్ట్స్తో రిలీజ్ చేశాడు. ఇలా ఎంతోమంది ఈ ఆర్గ్యుమెంట్కి బలం అందించినా చాలామంది ఈ ఆర్గ్యుమెంట్ని కూడా తప్పు పట్టారు. ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరెన్స్ ది డిసపియరింగ్ యాక్ట్ అనే బుక్ రాశారు. ఈ బుక్లో కెప్టెన్కి కొన్ని రోజుల తర్వాత డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉందని, కెప్టెన్కి మార్చి 8 తర్వాత కూడా చాలా ప్లాన్స్ ఉన్నట్లు చెప్పారు. దీంతో ఈవిడ కెప్టెన్ మార్చి 8 తర్వాత ఏమీ ప్లాన్స్ చేయలేదు అనే ఆర్గ్యుమెంట్ని వ్యతిరేకించారు. కెప్టెన్ జహారీ యొక్క ఫ్యామిలీ కూడా ఈ ఆర్గ్యుమెంట్ని వ్యతిరేకించారు. కెప్టెన్ అలాంటి వాడు కాదని కూడా కొంతమంది ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. 2014లో న్యూజిలాండ్కి చెందిన జియోఫ్ టైలర్ అలాగే ఇవాన్ విల్సన్ పబ్లిష్ చేసిన గుడ్ నైట్ మలేషియన్ 370 అనే బుక్లో కెప్టెన్ ఇలా చేసి ఉండవచ్చు అని రాశారు. కానీ ఈ థియరీని సపోర్ట్ చేయడానికి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేదని కూడా చెప్పారు. ఇలా ఎవరి వాదనలు వారు వినిపించారు, కానీ నిజం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. కాన్స్పిరసీ థియరీ నెంబర్ 2, హైజాకింగ్. ఫ్లైట్ని ఇంకెవరైనా హైజాక్ చేశారా? చరిత్రలో ఎన్నో ఫ్లైట్ హైజాక్స్ జరిగాయి. దీంతో ఈ సంఘటనలో కూడా ప్యాసింజర్స్ ఎవరైనా హైజాక్ చేశారా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఏబీసీ న్యూస్ అలాగే లాస్ ఏంజల్స్ టైమ్స్ యొక్క న్యూస్ రిపోర్ట్స్ మొదటిసారిగా ఫ్లైట్ హైజాక్ థియరీస్ని పబ్లిష్ చేశాయి. ఏదైనా తీవ్రవాద సంస్థ ఫ్లైట్ని హైజాక్ చేసిందా అనే అనుమానం కూడా వచ్చింది. బట్ ఏ గ్రూప్ దీనికి రెస్పాన్సిబిలిటీ క్లెయిమ్ చేసుకోలేదు. బట్ హైజాకర్స్ ఏదైనా రిమోట్ ఐలాండ్లో ఫ్లైట్ని ల్యాండ్ చేసి ఉండొచ్చు అనే ఆలోచన కూడా వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోనే ల్యాండింగ్కి అవకాశం ఉన్న 600 రన్వేస్ని సర్చ్ చేసినా ఫ్లైట్ ల్యాండ్ చేసినట్టు ఎలాంటి సమాచారం రాలేదు. 2015లో ఫ్లైట్ యొక్క శకలాలు దొరికిన తర్వాత ఈ థియరీకి క్రెడిబిలిటీ తగ్గింది. 2014లో కొంతమంది జర్నలిస్ట్ ఇది తీవ్రవాది దాడని, ఫ్లైట్ని హైజాకర్స్ పాకిస్తాన్ తీసుకువెళ్లారని, అలాగే హైజాకర్స్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకువెళ్లారని, మరికొందరు ఫ్లైట్ని హైజాకర్స్ నార్త్ కొరియా తీసుకువెళ్లారని ఇలా రకరకాలుగా రిపోర్ట్స్ రాశారు. బట్ ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. ఇవన్నీ పక్కన పెడితే ఒక పాపులర్ హైజాక్ థియరీ ఈ రోజుకి ప్రచారంలో ఉంది. ఇదే డైగో గార్షియా థియరీ. కొంతమంది జర్నలిస్ట్ ఈ సంఘటన గురించి సంచలన థియరీస్ని పబ్లిష్ చేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. వీరి ప్రకారం యుఎస్ నేవీ ఈ ఫ్లైట్ని హైజాక్ చేసింది. యుఎస్ నేవీ ఈ ఫ్లైట్ని హైజాక్ చేసి ఇండియన్ ఓషన్లోని డైగో గార్షియా ఐలాండ్కు తీసుకువెళ్ళింది. అలాగే ఈ ప్లాన్ కెప్టెన్కి ముందే తెలుసు. యుఎస్ ఇలా చేసింది చైనా సైంటిస్ట్ చేసిన హ్యాకింగ్కి ప్రతీకారంగా అని వీరి వాదన. వీరి ప్రకారం ఈ థియరీకి ఉన్న ఆధారం కెప్టెన్ యొక్క ఫ్లైట్ సిమ్యులేటర్. ఫ్లైట్ సిమ్యులేటర్లో పైలట్ ఇండియన్ ఓషన్లో ఒక ఐలాండ్లో ఫ్లైట్ని ల్యాండ్ చేశాడు. డైలీ మిర్రర్ యొక్క ఆర్టికల్ ప్రకారం ఈ ల్యాండింగ్ని కెప్టెన్ సిమ్యులేటర్లో బాగా ప్రాక్టీస్ చేశాడు. సిమ్యులేటర్లో కెప్టెన్ ఇండియన్ ఓషన్ రీజియన్లో కేవలం 1000 మీటర్ల పొడవున్న 5 రన్వేలలో ల్యాండింగ్ ప్రాక్టీస్ చేశాడు. వీటిలో ముఖ్యమైనది డైగో గార్షియా ఉంది. బట్ ఎఫ్బిఐ ఈ అలిగేషన్స్ అన్నిటినీ రిజెక్ట్ చేసింది. ఎఫ్బిఐ ఫ్లైట్ సిమ్యులేటర్లో ఇలాంటి పార్ట్స్ ఏమీ రికార్డ్ కాలేదని చెప్పింది. అంతేకాదు డైలీ మిర్రర్ రాసిన ఆర్టికల్ అన్సోర్స్డ్ అని కొట్టి పడేసింది. బట్ అప్పుడే మరొక షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. 18 మార్చి 2014న మాల్దీవ్స్ జర్నలిస్ట్ అయిన ఫరా అహ్మద్ అలాగే అహ్మద్ నైబ్ ఒక సంచలనమైన ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ ప్రకారం కూడా హువాదు అనే ప్రాంతంలోని ప్రజలు మార్చి 8 ఉదయం 6:15 ఆ ప్రాంతంలో ఒక పెద్ద విమానం ఎగటం చూశారు. ఈ విమానం చాలా కిందకు ప్రయాణిస్తూ ఉన్నట్లు వీరు చూశారు. ఆ ఊర్లోని చాలామంది ఫ్లైట్ని చూశారు. అంతేకాదు ఈ ఫ్లైట్ చాలా పెద్దగా ఉంది, అలాగే పెద్ద సౌండ్ వస్తుంది. దీంతో ఆ శబ్దానికి కూడా చాలామంది అది ఏంటో చూడటానికి నిద్రలేచి ఫ్లైట్ని చూశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఫ్లైట్ మీద రెడ్ స్ట్రైప్స్ ఉన్నాయి, అలాగే ఫ్లైట్ పెద్దగా ఉంది. సేమ్ ఇలానే MH370 ఉంటుంది. ఐ విట్నెస్ చెప్పిన దాని ప్రకారం ఈ జెట్ నార్త్ నుండి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మాల్దీవ్స్ యొక్క సౌత్ వైపుకు వెళ్తుంది. ఆ ఐలాండ్ కౌన్సిలర్కి చాలామంది ఈ విషయాన్ని చెప్పారని ఈ ఆర్టికల్లో ఉంది. బట్ దీని గురించి ఎవరి దగ్గర నుండి సమాధానం లేదు. అసలు ఆ గ్రామస్తులకు నిజంగా ఏదైనా విమానం కనపడిందా లేదా? ఒకవేళ కనబడితే అది ఏ విమానం కూడా ఇప్పటికీ తేలలేదు. దీంతో ఈ హైజాకింగ్ మిస్టరీ కూడా ఒక అన్సాల్వ్డ్ క్వశ్చన్. బట్ ఈ హైజాకింగ్ థియరీకి సంబంధించి మరొక సంచలన థియరీ కూడా ఉంది. అదే ఫ్యాంటమ్ సెల్ ఫోన్ థియరీ. ఫ్లైట్ మిస్ అయిన వార్తలు వచ్చాక చాలాసేపటి తర్వాత కొంతమంది ప్యాసింజర్స్కి చెందిన ఫ్యామిలీ మెంబర్స్ ప్యాసింజర్స్కి కాల్ చేస్తే వారి ఫోన్స్ రింగ్ అయ్యాయి. ఒకవేళ ఫ్లైట్ క్రాష్ అయితే సెల్ ఫోన్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. దీనివల్ల కాల్ కనెక్ట్ అవ్వదు. బట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ రింగ్ అయింది. మామూలుగా సముద్రంపై ఉన్నప్పుడు మొబైల్ సిగ్నల్స్ ఉండవు. దీంతో కాల్స్ కలిసే అవకాశమే లేదు. బట్ కలిసాయి అంటే ప్లేన్ ఎక్కడో సిగ్నల్స్ ఉన్న ప్రదేశంలోనే ల్యాండ్ అయిందని. బట్ ఈ థియరీని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ తప్పుపట్టారు. జెఫ్ కంగాన్ అనే ఒక వైర్లెస్ అనలిస్ట్ NBC న్యూస్కి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పినది, మొబైల్ డిస్ట్రాయ్ అయిన నెట్వర్క్ కనెక్షన్ కోసం సర్చ్ చేసి రింగ్ బ్యాక్స్ క్రియేట్ చేస్తుంది. దీనివల్లే కాల్ రింగ్ అయిందని ఈయన చెప్పాడు. బట్ నిజమేంటనేది ఎవరికీ తెలియదు. కాన్స్పిరసీ థియరీ నెంబర్ 3, ఫైర్ యాక్సిడెంట్. ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి కూడా ఎన్నో థియరీస్ వచ్చాయి.
ఈ థియరీస్లో కాక్పిట్లో, కార్గో కంపార్ట్మెంట్లో, ల్యాండింగ్ గేర్ దగ్గర ఏదైనా అగ్ని ప్రమాదం జరుగుండొచ్చు అని చెప్తున్నాయి. ఇలాంటి సంఘటనలే గతంలో కూడా జరిగాయి. గతంలో కూడా కొన్ని బోయింగ్ 777 విమానాలలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బట్ ఈ థియరీకి కూడా ఆధారాలు లేవు. దొరికిన విమాన శకలాలలో అగ్ని ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేవు. శకలాలపై చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయి, కానీ అవి కలర్ పోవడం వల్ల ఏర్పడ్డాయి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరికొంతమంది ఫ్లైట్లో అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో పైలట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఫ్లైట్ని వెనక్కి టర్న్ చేశారు, కానీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేలోపే పైలట్స్ కూడా చనిపోయారని, అలా విమానం ఆటో పైలట్ మోడ్లోనే ఇండియన్ ఓషన్ దాకా వెళ్ళిందని చెప్పారు. బట్ ఆటో పైలట్ మోడ్లో ఫ్లైట్ పెద్ద టర్న్స్ తీసుకోదు. ఇలా కాక్పిట్లో చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీనివల్ల కాక్పిట్లో ట్రాన్స్పాండర్తో పాటు చాలా సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. బట్ అగ్ని ప్రమాదం జరిగిందా లేదా అనేది కూడా ఒక అన్సాల్వ్డ్ క్వశ్చనే. కాన్స్పిరసీ థియరీ నెంబర్ 4, షూట్ డౌన్. అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్ అయిన రష్ లింబర్గ్ సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లైట్ని ఎవరైనా షూట్ డౌన్ చేసి ఉండొచ్చు అని చెప్పారు. ఈ థియరీకి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. 1988లో ఇరాన్ ఎయిర్ 655 ఫ్లైట్ని యుఎస్ మిలిటరీ షూట్ డౌన్ చేసింది. అలాగే 1983లో కాల్ 007 ఫ్లైట్ని సోవియట్ షూట్ డౌన్ చేసింది. దీంతో ఈ ఫ్లైట్ మిస్సింగ్లో షూట్ డౌన్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ మలేషియా గవర్నమెంట్ ఇలా చేసిందని చెప్పడానికి సరైన ఆధారాలు ఏమీ లేవు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో ఈ ప్లేన్ మలేషియన్ మిలిటరీ రేడార్లో కనిపించింది, కానీ మలేషియన్ మిలిటరీ ఈ ప్లేన్ని షూట్ చేయలేదు అని రాసింది. దీంతో అందరి దృష్టి యుఎస్ వైపు మళ్ళింది. మే 2014లో నైగెల్ కాథూరన్ అనే వ్యక్తి ది మిస్టరీ వాజ్ పబ్లిష్డ్ అనే బుక్లో యుఎస్ అలాగే థాయిలాండ్ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ జెట్ ఎక్సర్సైజ్లో బై మిస్టేక్ ఈ MH370 ప్లేన్ షూట్ చేసి సర్చ్ ఆపరేషన్లో కావాలనే వేరే ప్రదేశంలో సర్చ్ చేసే విధంగా చేశారని రాశారు. ఈ బుక్కి కూడా చాలా అపోజిషన్ వచ్చింది. ఆఖరికి ప్యాసింజర్స్ యొక్క రిలేటివ్స్ కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించారు. బట్ చాలామంది ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఈ అంశాన్ని సమర్థించారు. డిసెంబర్ 22, 2014న ప్రొటియస్ ఎయిర్లైన్స్ ఓనర్ అయిన మార్క్ డుగైన్ డైగో గార్షియా ఐలాండ్ దగ్గరలో ఆ ఊరి ప్రజలకు కనిపించినది MH370 ప్లేనే అని, అలాగే ఆ ఐలాండ్ దగ్గరలో యుఎస్ ఈ ప్లేన్ని షూట్ డౌన్ చేసిందని చెప్పారు. మరొక ఫ్రెంచ్ ఎయిర్లైన్ బాస్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. బట్ వీటికి కూడా సాలిడ్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఫ్లైట్ శకలాలలో కూడా షూట్ డౌన్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కాన్స్పిరసీ థియరీ నెంబర్ 5, సైబర్ అటాక్. ఫ్లైట్లో సైబర్ అటాక్ జరిగే అవకాశం కూడా ఉందని కొంతమంది చెప్పారు. సాలీ అనే సైంటిస్ట్ ఈ పాసిబిలిటీ గురించి ఫస్ట్ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ప్లేన్స్లో సాఫ్ట్వేర్స్ ఇంకా సెక్యూర్గా ఉండాలని చెప్పారు. బట్ బోయింగ్ కంపెనీ ఈ ఆర్గ్యుమెంట్ని వ్యతిరేకించింది. 2013లో టెసో అనే డెవలపర్ పైలట్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ని ఒక యాప్తో హ్యాక్ చేశాడు. దీంతో ఈ ఆర్గ్యుమెంట్కి కొంత బలం వచ్చింది. బట్ ఈ ట్రైనింగ్ సాఫ్ట్వేర్కి ఒరిజినల్ సాఫ్ట్వేర్కి చాలా తేడా ఉంటుంది. ఇది కూడా పాసిబుల్ అయ్యే అవకాశం తక్కువే. థియరీ నెంబర్ 6, వర్టికల్ ల్యాండింగ్. ప్లేన్ యొక్క శకలాలు కేవలం కొన్నే దొరికాయి. అవి కూడా సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో టెక్సాస్ యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ దీని గురించి ఒక రీసెర్చ్ చేశారు. ఈయన చేసిన రీసెర్చ్లో ప్లేన్ వర్టికల్ ల్యాండింగ్ టైప్లో క్రాష్ అయిందని, అందుకే ఎక్కువ భాగాలు విరిగిపోలేదని చెప్పారు. థియరీ నెంబర్ 7, MH17 అండ్ QZ8501. జూలై 17, 2014న మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 17ని యుక్రెయిన్లో షూట్ డౌన్ చేశారు. ఇది కూడా ఒక బోయింగ్ 777 విమానమే. అలాగే ఇది కూడా ఒక మలేషియన్ ఎయిర్లైన్స్కి చెందినది. రెండు ఒకేలాంటి ప్లేన్స్, ఒకే కంపెనీ ప్లేన్స్ క్రాష్ అవ్వడం లేదా మిస్ అవ్వడం కోఇన్సిడెన్స్గా అనిపించడం లేదు. కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 28, 2014న ఎయిర్ ఏషియాకి చెందిన ఫ్లైట్ 8501 క్రాష్ అయింది. దీని వెనుక కూడా ఎన్నో రహస్య కథలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి కొన్ని రోజుల ముందే, అంటే డిసెంబర్ 15న చైనీస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్లో ఎయిర్ ఏషియాకి దూరంగా ఉండమని ఒక అన్నోన్ పర్సన్ చైనీస్ని వార్న్ చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఈ ఫ్లైట్ కూడా క్రాష్ అయింది. ఇది కూడా మలేషియాకి చెందిన ప్లేనే. దీంతో మలేషియన్ ఎయిర్లైన్స్కి నష్టం చేయాలని, డీఫేమ్ చేయాలని చైనా ఈ విధంగా చేస్తుందని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. బట్ ఇన్ని థియరీస్ ఉన్నా వేటిని ప్రూవ్ చేయడానికి సరిపడా ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ ఫ్లైట్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. బట్ ఈ థియరీస్ అన్నింటిలో ఎక్కువ పాసిబిలిటీ ఉన్నది పైలట్ సూసైడ్కి, అలాగే హైజాక్కి. కానీ అసలు నిజమేంటో, ఏం జరిగిందో తెలియాలంటే ఆ విమానం ఎక్కడుందో కనిపెట్టాలి. అప్పుడు కానీ ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు. 2015 జూలై నెలలో ఇండియన్ ఓషన్లోని రియూనియన్ ఐలాండ్స్ తీరానికి ఒక తెల్లని వస్తువు కొట్టుకొచ్చింది. అది ఏమై ఉంటుందో అర్థం కాక అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చి అది విమానానికి చెందిన భాగంగా గుర్తించారు. కొంత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది MH370కి చెందిన భాగంగా గుర్తించారు. ఇది MH370 యొక్క రైట్ వింగ్ ఫ్లాపరాన్. దీంతో ఈ ఫ్లైట్కి చెందిన మొదటి శకలాన్ని సంపాదించారు. దీని తర్వాత ఇలానే చాలా చోట్ల MH370
భాగాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సుమారు 20 భాగాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దీంతో ఈ ఫ్లైట్ ఇండియన్ ఓషన్లోని ఎక్కడో క్రాష్ అయిందని నిర్ధారణ అయింది. ఈ భాగాలు కూడా ఫ్లైట్ ఎక్కడ క్రాష్ అయిందో అంచనా వేయడానికి ఉపయోగపడ్డాయి. ఈ భాగాలను అలాగే సముద్ర పదాలను అధ్యయనం చేసి ఎక్కడి నుండి ఈ భాగాలు కొట్టుకొచ్చాయో అంచనా వేశారు. ఈ అధ్యయనాలను బట్టి ఏ ప్రదేశంలో క్రాష్ అయి ఉండొచ్చు అని 3 అంచనాలు వేశారు. ఈ 3 ప్రదేశాల్లో ఒకటి 7th ఆర్క్లోనే ఉంటుంది. బట్ ఈ లొకేషన్స్లో సర్చ్ ఆపరేషన్కి ఎవరూ ముందుకు రాలేదు. అలా ఈ అనుమానాస్పద ప్రదేశాలు అలాగే మిగిలిపోయాయి. అలా కొన్ని సంవత్సరాల వరకు ఇంకా ఎవరూ ఈ ఫ్లైట్ కోసం సర్చ్ ఆపరేషన్ చేయలేదు. కానీ చివరికి 2018లో అమెరికాకి చెందిన ఓషన్ ఇన్ఫినిటీ అనే కంపెనీ సర్చ్ ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ కంపెనీ మలేషియన్ గవర్నమెంట్తో ఒక డీలింగ్ చేసుకుంది. ఈ కంపెనీ ఫ్లైట్ని కనిపెడితేనే మలేషియా గవర్నమెంట్ ఈ కంపెనీకి మనీ కట్టాలి. ఒకవేళ కంపెనీ కనిపెట్టలేకపోతే మలేషియా గవర్నమెంట్ ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. దీంతో మళ్ళీ సర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఈ కంపెనీ అత్యాధునిక అండర్ వాటర్ వెహికల్స్ని సర్చ్ కోసం వాడింది. కొన్ని రోజుల పాటు ఈ అత్యాధునిక పరికరాలు సముద్రపు అడుగుని గాలించినా ఫ్లైట్ని ఏమాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. దీంతో ఈ ఆపరేషన్ కూడా ఆపేశారు. అలా అప్పటి నుండి 2025 దాకా ఎలాంటి సర్చ్ ఆపరేషన్ జరగలేదు. 2022లో రిచర్డ్ గోడ్ఫ్రీ అనే రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజనీర్ ఈ విమానం ఎక్కడ ఉండొచ్చు అనే ఒక ఎస్టిమేటెడ్ లొకేషన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఈయన ఫ్లైట్ మిస్ అయిన రోజు ఇండియన్ ఓషన్ మీదుగా ప్రయాణించిన రేడియో వేవ్స్ ఆధారంగా ఫ్లైట్ ప్రయాణించిన పాత్ని అంచనా వేశారు. దీనికోసం ఈయన వాడిన టెక్నాలజీ WSPR. WSPR అంటే వీక్ సిగ్నల్ ప్రాపగేషన్ రిపోర్టర్. ఈ టెక్నాలజీ లేటెస్ట్దేమీ కాదు, ఎప్పటి నుండో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీలో వీక్ సిగ్నల్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ వీక్ సిగ్నల్స్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. రేడియో వేవ్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అలా రిఫ్లెక్ట్ అవుతున్న రేడియో వేవ్స్ మధ్యలో ఏమైనా ఫ్లైట్స్ వస్తే వేవ్స్ ఇంటరప్ట్ అవుతాయి. దీంతో వేవ్స్ యొక్క రిఫ్లెక్షన్స్ అలాగే ఇంటరప్షన్ని బట్టి ఈయన ఈ ఫ్లైట్ ఎటు వెళ్ళి ఉండొచ్చు అని ఒక పాత్ని తయారు చేశారు. ఈ పాత్ కూడా చివర ఆగింది 7th ఆర్క్లోనే. ఈ పాయింట్లో సెర్చ్ చేస్తే ఫ్లైట్ని ఖచ్చితంగా కనిపెట్టచ్చని ఈయన చెప్పాడు. రిచర్డ్ గాడ్ఫ్రీ ప్రపోజ్ చేసిన రూట్లో కూడా ఎక్కువ టర్న్స్ ఉన్నాయి. ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ ఫ్లైట్ ఆస్ట్రేలియాలోని పర్త్కి 1933 కిలోమీటర్స్ వెస్ట్లో సముద్ర పొడుగున 4 కిలోమీటర్ల లోతున ఉంది. ఇంతకుముందు సర్చ్ ఆపరేషన్ చేసిన ఏరియాతో పోలిస్తే ఈ ఏరియా చాలా తక్కువ. దీంతో తక్కువ ఏరియాలో సర్చ్ ఆపరేషన్ ఈజీగానే ఉంటుంది, అలాగే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇదే ప్రాంతంలో మరొక ఆధారం కూడా దొరికింది. ఈ ప్రాంతం దగ్గరలో ఆస్ట్రేలియాకి చెందిన ఒక జాలరి వలలో ఒక పెద్ద బరువైన వస్తువు పడింది. ఈ వస్తువు చాలా బరువుగా ఉండడంతో దాన్ని తీయలేకపోయారు. ఆ వస్తువు చూడటానికి ఒక విమానం రెక్కలాగా వారికి అనిపించింది. దీంతో అది ఖచ్చితంగా MH370 విమాన రెక్కే అని చాలామంది అభిప్రాయపడ్డారు. దీంతో రిచర్డ్ గాడ్ఫ్రీ చెప్పిన ప్రాంతంలోనే MH370 ఉండే అవకాశం ఉంది. 2025లో ఈ విమానం కోసం సర్చ్ ఆపరేషన్ మళ్ళీ మొదలైంది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విమానం కోసం సర్చ్ జరగబోతుంది. 2025 మార్చి 25న మలేషియా గవర్నమెంట్ అలాగే ఓషన్ ఇన్ఫినిటీ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ నో ఫైండ్ నో ఫీ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో కూడా ఫ్లైట్ని కనిపెడితేనే కంపెనీకి మలేషియా గవర్నమెంట్ $70 మిలియన్ పే చేస్తుంది. కనిపెట్టలేకపోతే ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. 2018 తర్వాత ఈ విమానం కోసం జరిగే సర్చ్ ఆపరేషన్ ఇదే. దీంతో 2018లో ఎక్కడ వదిలేసిందో అక్కడ నుండే మొదలుపెట్టింది ఓషన్ ఇన్ఫినిటీ కంపెనీ. ఈ థర్డ్ సర్చ్ మిషన్ సౌత్ ఇండియన్ ఓషన్లో ఎక్కువ ప్రాంతంలో జరగబోతుంది. ఈ సర్చ్ ఆపరేషన్ అడ్వాన్స్డ్ అండర్ వాటర్ AUV సాయంతో జరగబోతుంది. AUV అంటే ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్. ఈ AUVస్ని వాటర్లోకి లాంచ్ చేసే ముందు వీటిలో రూట్, ప్లాన్ అలాగే టాస్క్ని ప్రోగ్రామ్ చేస్తారు. వీటిని సర్ఫేస్ నుండి షిప్స్ ద్వారా లాంచ్ చేస్తారు. ఈ AUVs ఇండిపెండెంట్గా అండర్ వాటర్కి వెళ్ళి సర్చ్ చేసి తిరిగి వస్తాయి. ఈ AUVస్లో ఉండే కంప్యూటర్స్ ద్వారా మిషన్ అంతటినీ కంట్రోల్ చేస్తారు. అలాగే ఈ కంప్యూటర్స్ వాటంతట అవే మిషన్ని నావిగేట్ చేస్తూ ఉంటాయి. పవర్ కోసం ఈ AUVస్లో పవర్ఫుల్ బ్యాటరీస్ ఉంటాయి. అండర్ వాటర్ నుండి కూడా ఈ AUVs అప్పుడప్పుడు పైన కంట్రోల్ సెంటర్తో కాంటాక్ట్ అవ్వగలవు. ఈ మెషిన్స్ సోనార్ డేటా, వీడియోస్, 3D మ్యాపింగ్స్ రికార్డ్ చేస్తాయి. ఈ డేటా అంతా AUVస్లోనే స్టోర్ అయి ఉంటుంది. AUV రిటర్న్ వచ్చాక డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేస్తారు. ఆ తర్వాత ఈ డేటా మొత్తాన్ని పరిశీలిస్తారు. అలా ఈ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్ పనిచేస్తాయి. ఈ AUVs ఆగకుండా 4 రోజుల వరకు అండర్ వాటర్లో ఉండి ఆపరేషన్ చేయగలదు. ఈ రకంగానే ఈ సర్చ్ జరగబోతుంది. నిజానికి అగ్రిమెంట్కి ముందే ఓషన్ ఇన్ఫినిటీ సర్చ్ మొదలుపెట్టింది. 2025 ఫిబ్రవరిలోనే ఈ థర్డ్ సర్చ్ యొక్క ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్లో బాబీ ఒలిచ్ అలాగే ఓషనోగ్రాఫర్ విక్టర్ లేనలో అనే ఇద్దరు ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ ప్రపోజ్ చేసిన లొకేషన్లో సర్చ్ చేశారు. ఈ ఏరియాని ఇంతకుముందు జస్ట్ పైనే సర్చ్ చేశారు. దీంతో ఇక్కడ సర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ మొదలుపెట్టారు.
మార్చ్ 8న సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ సెకండ్ ఫేజ్ సెర్చ్ని జెన్ లుక్ మర్చెంట్ అలాగే రిటైర్డ్ ఎయిర్ ఫ్రాన్స్ పైలట్ ప్యాట్రిక్ బ్లే ప్రపోజ్ చేసిన లొకేషన్లో చేశారు. బట్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిన కొన్ని వారాలకే సెర్చ్ని ఆపేశారు. నిజానికి ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్ సెర్చ్ మిషన్స్ జరిగినప్పుడు ఇంకా ఓషన్ ఇన్ఫినిటీ అలాగే మలేషియా గవర్నమెంట్ మధ్య అగ్రిమెంట్ కుదరలేదు. మార్చ్ 25నే ఈ అగ్రిమెంట్ సైన్ అయింది. దీంతో 2 రోజుల తర్వాత జరుగుతున్న మిషన్ని టెంపరీగా ఆపినట్లు మలేషియన్ మినిస్టర్ ప్రకటించారు. ఈ సెర్చ్ ఈ ఇయర్ ఎండింగ్లో మళ్ళీ స్టార్ట్ అవబోతుందని ఈయన చెప్పారు. ఈ పెద్ద బ్రేక్కి కారణం వెదర్ లిమిటేషన్స్ అలాగే ప్రాపర్ ప్లానింగ్. మలేషియా అలాగే ఓషన్ ఇన్ఫినిటీ మధ్య జరిగిన అగ్రిమెంట్ 18 months ఆపరేషన్ కోసం. దీంతో ఇది లార్జ్ స్కేల్ ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇది ఒక అతిపెద్ద ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే ఈ విమానం కోసం మళ్ళీ ఎన్నో ఏళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే చివరి అవకాశం. దీంతో ఈ ఆపరేషన్కి చాలా ప్లానింగ్ అవసరం. అలాగే క్లైమేట్ కండిషన్స్ కూడా ఫేవరబుల్గా ఉండాలి. ప్రస్తుతం క్లైమేట్ కండిషన్స్ ప్రతికూలంగా ఉన్నాయి. డిసెంబర్ చివరిలో సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సమయంలో క్లైమాటిక్ లిమిటేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. దీంతో సర్చ్కి క్లైమేట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సర్చ్కి మరింత స్ట్రాటజిక్ ప్లానింగ్ కూడా అవసరం. అప్పుడే ప్లేన్ దొరికే అవకాశం ఉంది. దీంతో మరింత టెక్నాలజీతో ప్లానింగ్తో ఈ సర్చ్ మళ్ళీ 2025 చివరిలో స్టార్ట్ అవబోతుంది. ఈ ఆపరేషన్లో MH370ని కనిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా మరింత అడ్వాన్స్డ్ అయింది. దీంతో ఈ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ సర్చ్ సక్సెస్ అయితే ఎన్నో రహస్యాలకు అర్థం కాని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అంతవరకైతే ఇది ఒక అతిపెద్ద రహస్యంగానే మిగిలిపోతుంది. దీంతో అప్పటిదాకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇండియన్ ఓషన్ అడుగున ఎక్కడో దాగి ఉంటుంది.